క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఆటగాడు రాయుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలని తహతహలాడుతున్నాడు. గత కొంతకాలంగా తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా విశాఖలో మంత్రి గుడివాడను కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అంబటి రాయుడు రాజకీయ ప్రవేశంపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు ఆయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టాలని అంబటి ఆశయంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అంబటి రాయుడు వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన ఇప్పటికే కొన్నిసార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి వచ్చారు. వైసీపీ పాలనను మీడియా ముందు ఎక్కువగా పొగుడుతూ వస్తున్న అంబటి రాజకీయ ప్రస్థానానికి ఫ్యాన్ నీడ అవసరమని ప్రచారం బాగా ఉంది. అంబటి రాయుడు విశాఖలో సడన్ గా ప్రత్యక్షమయ్యారు. ఆయన వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు చాలా విషయాలు చర్చించారు అని అంటున్నారు. అంబటి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారా అన్న డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. విశాఖలో బలమైన సామాజిక వర్గం పార్లమెంటు పరిధిలో ఉంది. అంబటి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు విశాఖ నాన్ లోకల్స్ ని అక్కున చేర్చుకొని ఆదరించే సీటు కావడంతో అంబటి విశాఖ నుంచే తన పొలిటికల్ అరంగేట్రం చేస్తారని జోరుగా వినిపిస్తోంది. మంత్రి గుడివాడతో అంబటి ఇదే చర్చించి ఉంటారా అని కూడా ఆలోచిస్తున్న వారు కూడా ఉన్నారు. అంబటి విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి అయితే స్ట్రాంగ్ క్యాండిడేట్ అవుతారని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.